హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సేల్స్ కిచెన్. ఈ వీడియోలో మనం జల్జీరా పౌడర్ని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలి, దీని ఉపయోగాలు ఏంటి, దీన్ని ఎలా వినియోగించుకోవాలి, ఇవన్నీ కూడా తెలుసుకోబోతున్నాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే దీన్ని ఎలా తయారు చేసుకోవాలి, ముందుగా ఎండుమిరపకాయలని ఇక్కడ నేను వేసుకుంటున్నాను. ఎండుమిరపకాయలు బాగా కారం తక్కువ ఉన్నటివి వాడుతున్నాను. కారం ఎక్కువ ఉండేటివైతే తగ్గించి వేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకునేసి జీలకర్ర ఒక 2 టీ స్పూన్లు, 1 టీ స్పూను మిరియాలు, అలాగే ఎండు అల్లం, డ్రై జింజర్ అంటాం కదా, ఇవి కూడా వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రైయింగ్ అంతా కూడా మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. అదేవిధంగా ఇంగువ అనేది కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకున్నా కూడా చాలా మంచిది. ఇవి వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలి. వీటి క్వాంటిటీ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత నేను ఫ్రెష్ పుదీనా ఆకుల్ని తీసుకుంటున్నాను. మీకు కానీ టైం ఉండి చేసుకోగలిగితే వీటిని ఎండ పట్టున కాకుండా నీడ పట్టున పెట్టి ఎండనిచ్చి అప్పుడు ఇవి బాగా డ్రై అయిన తర్వాత వాడుకోవచ్చు. నేనైతే ఇక్కడ డైరెక్ట్గా తీసుకొని లో ఫ్లేమ్లో పెట్టి పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఇవన్నీ కూడా చక్కగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకొని 1 టీ స్పూన్ రెగ్యులర్గా వాడే సాల్టు, అలాగే 1 టీ స్పూన్ బ్లాక్ సాల్టు, మీ దగ్గర రాక్ సాల్ట్ కానీ ఉంటే ఒక 1 టీ స్పూన్ వేసుకోండి. అదేవిధంగా డ్రై మ్యాంగో పౌడర్, ఆమ్చూర్ పౌడర్ అని మనకి బయట దొరుకుతుంది కదా, అది ఒక 2 టీ స్పూన్లు వేసుకోవాలి. అదేవిధంగా సిట్రిక్ యాసిడ్ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఒకవేళ అవైలబిలిటీ లేకపోతే స్కిప్ చేసి ఆమ్చూర్ పౌడర్ని ఒక 2 టీ స్పూన్లు ఎక్స్ట్రాగా వేసుకుంటే మనకి ఈక్వల్ అయిపోతుంది. ఇవన్నీ వేసుకొని దీన్ని బాగా పౌడర్ లాగా చేసేసి చల్లారనిచ్చి ఎయిర్ కంటైనర్ డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే 5 నుంచి 6 నెలల వరకు కూడా వాడుకోవచ్చు. ఇది మనకి హెల్త్ పరంగా ఎలా యూజ్ అవుతుందంటే వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి ఎక్కువగా చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. దీనివల్ల రోజుకు ఒక 2 సార్లు తీసుకుంటే చాలా మంచి యూజెస్ ఉంటాయి. అదేవిధంగా మన డైజెషన్ ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. ఒక 1 గ్లాస్ నీళ్ళల్లో 1 టీ స్పూన్ దీన్ని యాడ్ చేసుకొని తాగితే చాలా తొందరగా మనకి గ్యాస్ ఫామ్ అనేది తగ్గుతుంది. అదేవిధంగా డైజెషన్ సిస్టమ్ అనేది చాలా బాగుంటుంది. ఇందులో సి విటమిన్ ఎక్కువగా ఉండడం వల్ల బాడీకి చాలా మంచిది. అదేవిధంగా దీంట్లో బ్లాక్ సాల్ట్ ఉండడం వల్ల మన బాడీని కూల్గా ఉంచుతుంది. అదేవిధంగా దీన్ని ఎలా ఉపయోగించుకుంటామంటే మనం ఎక్కువగా సమ్మర్ టైంలో ఎండాకాలంలో షర్బత్ చేసుకోవడానికి, లెమన్ అండ్ లాగా యూజ్ చేసుకోవడానికి, అదేవిధంగా పానీపూరి చేసుకున్నప్పుడు పానీలో వాడుకోవడానికి ఇది చాలా రకాలుగా యూజ్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా మన జామ్స్లో, చట్నీస్లో కూడా కొంతమంది వాడుతూ ఉంటారనమాట. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మీకు కానీ ఏ విధంగా ఈ వీడియో నచ్చినా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.